గత ఏడాది పశ్చిమ బెంగాల్లో ఆర్జికర్ సంఘటన దేశం మొత్తాన్ని కుదిపివేసింది. దీన్ని మర్చిపోకముందే బెంగాల్లో తాజాగా మరొక దారుణం వెలుగు చూసింది. దుర్గాపూర్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్న యువతి మీద ఇటీవల కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి మనందరికీ తెలిసిందే. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో ఊహించని ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. బాధితురాలి బాయ్ ఫ్రెండ్ ని అరెస్టు చేయడం సంచలనంగా మారిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ కేసులో బాధితురాలు తనపై 5 వ్యక్తులు అత్యాచారం చేశారని పోలీసులకి వాంగ్మూలం ఇచ్చింది. ఈ క్రమంలో పోలీసులు షేక్ రియాజుద్దీన్, అబూ బౌరి, ఫిర్దోస్ షేక్ సఫీకుల్, షేక్ నవీరుద్దీన్ అనే 5 అరెస్ట్ చేశారు. ఇలా తాజాగా పోలీసులు బాధితురాలి స్నేహితుడిని అరెస్టు చేయటం ఇప్పుడు సంచలనంగా మారిపోయింది. ఘటన జరిగిన తీరు మీద బాధితురాలు చెప్పడానికి ఆమె స్నేహితుడు ఇచ్చిన సమాధానాలకి సంబంధమే లేదని తెలిపిన పోలీసులు మంగళవారం సాయంత్రం అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదు. ఆమె క్లాస్మేట్ అయిన స్నేహితుడు మాత్రమే ఆమె మీద అత్యాచారానికి పాల్పడినట్లుగా ప్రాథమిక అంచనాలైతే వచ్చాయి. అయితే నిందితుల వస్త్రాలు, సంఘటన స్థలంలో లభ్యమైన ఆధారాలని ఫోరెన్సిక్ పరీక్షకి పంపాము. ఆ నివేదిక వచ్చాక ఈ కేసులో స్పష్టత వస్తుందని తెలిపారు. అలానే బాధితురాలి స్నేహితుడు ఈ సంఘటన గురించి ఆలస్యంగా తమకి సమాచారం ఇచ్చాడని, అతని మీద కూడా తమకి అనుమానం ఉందని బాధితురాలి తండ్రి 4 రోజుల క్రితం అనగా అక్టోబర్ 10న పోలీసులకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తాజాగా పోలీసులు అతడిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారిపోయింది. ఇతడే డిన్నర్ చేయడం కోసం బాధితురాలికి కాలేజ్ హాస్టల్ నుంచి దూరంగా ఉన్న దాబాకి తీసుకెళ్లగా బాధితురాలి మీద సామూహిక అత్యాచారం జరిగింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సీన్ రీక్రియేట్ చేసే 5 నిందితులని మంగళవారం మధ్యాహ్నం ఘటనా స్థలికి తీసుకెళ్లి ప్రశ్నించడం జరిగింది. అయితే ఈ మొత్తం ప్రక్రియని ఒక వీడియో కూడా తీయడం జరిగారు. అయితే ఈ సందర్భంగా నిందితులు 5 చెప్పిన సమాధానాలకి ఎక్కడా కూడా పొంతన కుదరటం లేదని పోలీసులు తెలిపారు. పైగా బాధితురాలు కూడా 3లో కేవలం ఒక్కరే అత్యాచారం చేశారని తెలిపింది. ఆ తర్వాత 5 దారుణానికి పాల్పడ్డారని వాంగ్మూలం ఇవ్వటం అనుమానాస్పదంగా ఉందంటున్నారు అయితే పోలీసులు. అలాగే బాధితురాలి స్నేహితుడు పొంతనలేని సమాధానాలు చెప్పటంతో అతడిని కూడా అరెస్టు చేశామని వెల్లడించారు. అయితే బాధితురాలు చెప్పిన సమాధానం, ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు, నిందితులు స్టేట్మెంట్లు పరిశీలిస్తే ఇది సామూహిక అత్యాచారం కాదు, ఒక్కరు మాత్రమే అఘాయిత్యానికి పాల్పడ్డారనేది తెలుస్తోంది. అయితే అలానే బాధితురాలు, నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాలని సీసీటీవీలో రికార్డైన దృశ్యాలకి పొంతన కుదరకపోవటం వల్ల కేసు క్లిష్టంగా మారిందని అధికారులు అంటున్నారు. 5 నిందితులు తనని లాక్కెళ్లినప్పుడు స్నేహితులు పారిపోయాడని బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది. అత్యాచారం జరిగితే బాధితురాలు పెనుగులాడుతుంది. ఆ సమయంలో ఆమె దుస్తులు చినగటం, జుట్టు చెదిరిపోవడం లాంటివి జరుగుతాయి. కానీ ఈ కేసులో బాధితురాలు మామూలుగానే ఉన్నట్లు సీసీటీవీలో రికార్డైంది. పైగా ఆమె స్నేహితుడి ముఖాలలో ఏ మాత్రం విచారం లేదని, వారు మామూలుగానే హాస్టల్కి వచ్చినట్లుగా అక్కడ ఉన్న సీసీటీవీలలో రికార్డైందని పోలీసులు తెలిపారు. మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తే తప్ప కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని పోలీసులు తెలిపారు.